హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 9 పజిల్స్ సిరీస్కి సంబంధించి ఎపిసోడ్ 8లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఆ జిన్ యాట్లో ట్రావెల్ చేస్తుండగా అతను రిలాక్స్ అవుతున్న టైంలో ఎవరో తన దగ్గరికి వచ్చినట్టుగా అనిపిస్తేను నిద్ర లేచి చూస్తాడు. తన ఎదురుగా ఎవరో ఉండడం గమనిస్తాడు. కట్ చేస్తే టైటిల్ పడుతుంది. జిన్ డెడ్ బాడీని ఈయన వాటర్లో నుంచి పైకి తాడుతో లాగుతుండడం ఒక వ్యక్తి గమనించి ఆమె పైన కంప్లైంట్ ఇవ్వడంతో అక్కడున్న లోకల్ పోలీసులు ఆమెని అరెస్ట్ చేస్తారు. ఆమె ఒక ప్రొఫైలర్ అని వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత అక్కడికి డిటెక్టివ్ కిమ్ వస్తాడు. అసలు ఏం జరిగిందని ఈయన అడుగుతాడు. ఆమె దాని గురించి ఏం మాట్లాడకుండా నేనే జిన్ని చంపాను అని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతుంది. లేదు, ఆ రిపోర్టర్ యంగ్లీ చివరిసారి కాల్ చేసింది ఈ జిన్కే. నువ్వు అతన్ని కలవడానికి వెళ్ళుంటావు ఈ కేసు గురించి తెలుసుకోవడానికి, అంతేగా? ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది అక్కడ అని కిమ్ అడుగుతాడు. నాకేం తెలీదు అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఆమె మాకు కూడా అక్కడ ఏం జరిగిందో చెప్పట్లేదు, అందుకే అరెస్ట్ చేశాం. ఈ విషయం ప్రెస్కి తెలిసేలోపే ఆమె నుంచి ఆన్సర్స్ రాబట్టండి అని పోలీసులు కిమ్కి చెప్తారు. ఆ జిన్ ఏ టైంలో చనిపోయాడు అని కిమ్ అడుగుతాడు. అరౌండ్ ఈవినింగ్ 5 to 8 మధ్యలో చనిపోయాడు. వేరే బోట్లో వెళ్లే ప్యాసింజర్స్ ఈయనని ఆ జిన్ని చూశామని సాక్ష్యం చెప్పారు అని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. ఆ విషయం హుయూన్కి తెలిసి తన పై ఆఫీసర్తో మాట్లాడతాడు. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ హోల్డ్లో పెడతాను. ఈ లోపుగా మీరు ఆమె తప్పు చేయలేదని నిరూపించుకోండి అని వాళ్ళ హెడ్ చెప్తాడు. తర్వాత చీఫ్ జంగు అండ్ హుయూన్ జైల్లో ఉన్న ఈయనని కలుస్తారు. అసలు అక్కడ ఏం జరిగిందని అడుగుతారు. కానీ ఆమె ఏం మాట్లాడదు. ఈయన, నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు అని అనిపిస్తుంది అని జంగు అంటాడు. నేనా? నాకేంటి మరి, మీరేదో నిజం దాస్తున్నారు అని అనిపిస్తుంది అని ఈయన అంటుంది. అప్పుడే కిమ్ అక్కడికి వస్తాడు. ఎరా, ఏమైనా సాక్ష్యాలు దొరికాయా ఈయనకి మటర్కి సంబంధం లేదని అని హుయూన్ అడుగుతాడు. ఇంకా ఏమీ లేదు సార్, ట్రై చేస్తున్నాం అని కిమ్ చెప్తాడు. ట్రై కాదు, తను బయటికి రావాలి, అర్థమైందా అని హుయూన్ అంటాడు. చీఫ్ మీతో మాట్లాడాలి అని కిమ్ జంగుతో అంటాడు. మీరు ఈయనని నమ్మరు, ఓకే, మరి ఆ పజిల్ మటర్స్ ముందుగా డాంగ్హున్ కేసులో మనకి దొరికింది కదా, ఆ టైంలో నాతో ఎందుకు ఈ యంగ్లీ గురించి చెప్పలేదు? పోనీ మియాంగ్ చనిపోయింది అప్పుడు కూడా చెప్పలేదు ఎందుకని కిమ్ అడుగుతాడు. దానికి జంగు ఏం మాట్లాడ్డు. మీకు నాపై నమ్మకం లేదు కదా అని కిమ్ అడుగుతాడు. నాకు నీ మీద కాదు, ఎవరి మీద నమ్మకం లేదు అని చెప్పి జంగు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో డాక్టర్ హవాంగ్ ఒక సెమినార్లో మాట్లాడుతూ, కొన్నేళ్ల క్రితం నేను చైల్డ్ అబ్యూస్కి గురైన ఒక పిల్లాడిని చేరదీశాను. వాడిని ఆర్ఫనేజ్లో జాయిన్ చేశాను. ఆ పిల్లాడిని వాళ్ళ ఫాదర్ అస్తమాను కొట్టేవాడంట. నేను ఆ బాబుని కలిశాక ఆ బాబు చాలా డిప్రెషన్ స్టేజ్లో ఉండేవాడు. సూసైడ్ చేసుకోవడానికి అస్తమాను ట్రై చేసేవాడు. అలాంటి వాడికి నా కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని మెల్లగా మార్చా. కొన్నాళ్ళ తర్వాత ఆ బాబు బాగా రికవర్ అయ్యాడు. అలా రికవరీ అయ్యాక ఆ బాబు నన్ను కలిసి నాతో ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ ఏం చెప్పలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ బాబే వాళ్ళ ఫాదర్ని చంపేశాడని. అది విని నేను షాక్ అయ్యా. మనుషులు ఇంత డార్క్గా ఉంటారని అప్పుడే నాకు అర్థమైంది అని డాక్టర్ హవాంగ్ చెప్తుంటే, ఆ సెమినార్లో ఉన్న డాక్టర్ లీకి కిమ్ కాల్ చేస్తాడు. ఆమె కాల్ కట్ చేస్తుంది. ఈయన కోసం మీతో మాట్లాడాలి అని మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ ఆమె చూస్తుంది. తర్వాత కిమ్కి కాల్ చేసి, నేను జీజు ఏరియాలో ఉన్నానని మీకెలా తెలుసు? సరే, నేను ఇప్పుడు వస్తే ఈయన జరిగిందేంటో చెప్తుందా అని డాక్టర్ లీ అడుగుతుంది. అప్పుడు డాక్టర్ హవాంగ్ వచ్చి, ఏంటి ఈయన అని అంటున్నావు, ఏమైంది అని అతను అడుగుతాడు. ఆమె జరిగింది చెప్తుంది. దాంతో డాక్టర్ లీ అండ్ హవాంగ్ స్టేషన్కి వెళ్ళి ఈయనని కలుస్తారు. డాక్టర్ గారు, మీరు నా కోసం స్టేషన్కి వచ్చారా అని ఈయన అడుగుతుంది. రాలేదు, రప్పించారు. ఆ కిమ్ రమ్మన్నాడు. నీ టైం బాగుంది. డాక్టర్ హవాంగ్కి ఈ ఏరియాలో సెమినార్ ఉండడం వల్ల మేము ఇక్కడ ఉన్నాం. ఇందాక సెమినార్లో డాక్టర్ హవాంగ్ ఒక బాబు స్టోరీ చెప్పారు. అందులో క్లైమాక్స్లో ఆ బాబే వాళ్ళ ఫాదర్ని చంపేశాడంట. ఇప్పుడు నువ్వు కూడా అదే చేసావా ఏంటి అని డాక్టర్ లీ అడుగుతుంది. దేని గురించి అడుగుతున్నారు అని ఈయన అడుగుతుంది. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడుగుతున్నావు అని డాక్టర్ హవాంగ్ అంటాడు. డాక్టర్ హవాంగ్, నేను డాక్టర్ లీతో పర్సనల్గా మాట్లాడాలి అని ఈయన అనడంతో డాక్టర్ హవాంగ్ బయటికి వెళ్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని డాక్టర్ లీ ఈయన అడుగుతుంది. నేను ఆ జిన్ని చంపలేదని మీరు నమ్ముతున్నారా అని ఈయన అడుగుతుంది. కాసేపటికి డాక్టర్ లీ బయటికి వచ్చి అక్కడే ఉన్న కిమ్కి, ఈయన మీకు ఇది ఇమ్మన్నది, ఆమె నుంచి నిజం రాపడడం కష్టం అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఆ పజిల్ పీస్ని చూస్తాడు కిమ్. అందులో ఒక అతను బర్గర్స్ తింటున్నట్టుగా ఉంటుంది. అది చూసిన కిమ్ వెంటనే ఈయన దగ్గరికి వెళ్ళి, ఈ పజిల్ పీస్ ఎక్కడ దొరికింది? జిన్ డెడ్ బాడీ దగ్గర అని కిమ్ అడుగుతాడు. ఈయన ఏం మాట్లాడదు. నీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకు అలా చేస్తున్నావు అసలు? నువ్వేం చెప్పకపోతే నిన్ను బయటికెళ్ళా తీసుకురావాలి అని కిమ్ అంటాడు. నేను బయటికి వచ్చాక అప్పుడు జరిగింది చెప్తా, ముందు నన్ను బయటికి రప్పించు. ఇదిగో ఇదే ఎవిడెన్స్ అని ఒక కార్డు ఇస్తుంది ఈయన. అది ఒక ప్రైవేట్ టాక్సీ కార్డు. కిమ్ ఆ టాక్సీ కంపెనీ ఆఫీస్కి వెళ్తాడు. మరోపక్క ఆ పోలీస్ ఆఫీసర్ డాంగ్సు అండ్ హుయోన్ ఆ పజిల్ మర్డర్ కేసుకు సంబంధించిన రిపోర్ట్స్ని చెక్ చేస్తారు. సో ఈ మర్డర్స్ అన్నీ ఒకరే చేస్తున్నారన్నమాట. జంగు, నువ్వేమంటావు అని డాంగ్సు అడుగుతాడు.
అనడానికి ఏముంది సార్, చూస్తుంటే అదే నిజంలా ఉంది అని జంగు అంటాడు. అవును, కిమ్ ఎక్కడున్నాడు అని డాంగ్సు అడుగుతాడు. జీజు ఏరియాలోనే ఉన్నాడు అని హుయూన్ చెప్తాడు. మర్డర్ జరిగిన టైంలో ఈనా ఒక టాక్సీలో ఉందని ఆ టాక్సీ వాళ్ళని ఎంక్వైరీ చేయగా తెలుస్తుంది. ఆ ఎవిడెన్స్ని చూపించే ఈనాని విడిపిస్తాడు కిమ్. ఈ మొక్క ముందే చెప్పచ్చుగా, మాకు ఈ తలపోట్లు ఉండేవి కావు, ఎందుకలా చేసావు అని కిమ్ అడుగుతాడు. ఈ పజిల్ పీస్ ఎలా దొరికిందో తెలుసా? నేను ఆ జిన్ని కలిసి మాట్లాడాక తిరిగి నా హోటల్కి టాక్సీలో వెళ్తుండగా అప్పుడే ఈ పీస్ నాకు డెలివరీ వచ్చింది. అంటే నేను ఏ టాక్సీలో వెళ్తున్నానో కూడా ఆ కిల్లర్కి తెలుసు. సో వాడు నా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నాడనమాట. అందుకే నేను జైల్లో ఉంటే ఆ కిల్లర్ ఏం చేస్తాడని ఆలోచించా. ఎందుకంటే ప్రతిసారి నాకు ఈ పజిల్ పంపించడం, ఒక మర్డర్ చేయడం, మనం ఆ మర్డర్ కేసుని ఫాలో అప్ చేస్తూ ఆ మర్డర్స్కి ఉన్న లింక్తో మరొక వ్యక్తిని కలిస్తే వాడు చావడం, ఇలాగే జరుగుతుంది ప్రతిసారి. అంటే ఇండైరెక్ట్గా ఆ కిల్లర్ నన్ను యూజ్ చేసుకొని ఈ మర్డర్స్ చేస్తున్నట్టుగా ఉంది. సో నా అవసరం ఆ కిల్లర్కి చాలా ఉంది. అందుకే నేను జైల్లో ఉంటే ఖచ్చితంగా ఆ కిల్లర్ నన్ను బయటికి తీసుకురావడానికి చూస్తాడు. అందుకే నేను జిన్ డెడ్ బాడీ దగ్గరుండి పోలీసులకు దొరికిపోయా, తర్వాత జైల్లో ఉన్నా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నానో అని ఈయన అంటుంది. సరే, నీ ప్లాన్ వర్కౌట్ అయిందా మరి? నిన్ను బయటికి తెచ్చింది నేనే కదా అని కిమ్ అంటాడు. నేను జైల్లో ఉండగా నలుగురు నన్ను కలవడానికి వచ్చారు. అందులో చీఫ్ హ్యూన్, జంగు అండ్ డాక్టర్ లీ అండ్ హవాంగ్ ఉన్నారు అని ఈయన అంటుంది. కట్ చేస్తే ఈయన డాక్టర్ లీ దగ్గరికి వెళ్ళి, ఇవాళ నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా అని ఈయన అంటుంది. బయటకు వచ్చావన్నమాట, నీ ఇష్టం గాని అని డాక్టర్ లీ అంటుంది. జీజు ఏరియాలో మీరేం చేస్తున్నారు అని ఈయన అడుగుతుంది. డాక్టర్ హవాంగ్తో కలిసి సెమినార్కి వచ్చాను అని డాక్టర్ లీ అంటుంది. ఈ సెమినార్ ఎప్పుడు షెడ్యూల్ చేశారు అని ఈయన అడుగుతుంది. నాకు తెలిసి 3 months బ్యాకే అనుకుంటా. ఎందుకు అడుగుతున్నావు ఇలా? ఇప్పుడు నేను నీ సస్పెక్ట్నా అని డాక్టర్ లీ అడుగుతుంది. నాకు విషయం అర్థం కాలేదు. నేను చాలా ఏళ్ళుగా ట్రీట్మెంట్కి వస్తున్నాను కదా, అసలు ఒక పేషెంట్కి ఇన్ని ఇయర్స్ ఎవరైనా ట్రీట్మెంట్ ఇస్తారా? ఏ డాక్టర్ అయినా కొత్త పేషెంట్స్ కోసం చూస్తారు కానీ, మరి మీరేంటి నాకు ఇన్ని ఇయర్స్గా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు అని ఈయన అడుగుతుంది. నీకు గుర్తుంటే నువ్వు ఫస్ట్ ట్రీట్మెంట్కి వచ్చింది డాక్టర్ హవాంగ్ దగ్గరికి, నా దగ్గరికి కాదు. అతని దగ్గర నీకు నచ్చలేదని నా దగ్గరికి వచ్చావు. పైగా ఈ క్లినిక్ పోలీసులకి స్పెషల్గా హెల్ప్ చేస్తుందని నీకు తెలుసు కదా అని డాక్టర్ లీ అంటుంది. ఇకపోతే నేను ఇన్ని ఇయర్స్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి రీజన్ నీ మెమొరీ. నీకు నీ మెమొరీ గుర్తు రావడానికి చాలా ట్రై చేశా. ఫైనల్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది నీ మెమొరీలో. అందుకే నీకు పాత విషయాలు గుర్తుకొచ్చాయి. యాజ్ ఎ డాక్టర్గా నాకు నీ కేసు స్టడీ ఇంపార్టెంట్, అందుకే ట్రీట్మెంట్ ఇస్తున్నా అని డాక్టర్ లీ అంటుంది. సరే, మళ్ళీ కలుస్తా అని చెప్పి ఆమె డాక్టర్ హవాంగ్తో మాట్లాడడానికి వెళ్తే అక్కడ టేబుల్ దగ్గర ఆమెకి ఒక కీ చైన్ కనిపిస్తుంది. కట్ చేస్తే కిమ్ చీఫ్ జంగుకి సంబంధించిన ప్రొఫైల్ని చెక్ చేస్తాడు. డాంగ్ హున్ చనిపోయే టైంలో అతను మ్యాపో అనే ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లోనే వర్క్ చేసేవాడని తెలుస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ డాంగ్ హున్ చనిపోయిన ఏరియాకి దగ్గరలోనే ఉండేది. ఆ పోలీస్ స్టేషన్లో అతను 10 years బ్యాకే వర్క్ చేశాడంటే అని కిమ్ ఆలోచించి వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని జంగు గురించి అడుగుతాడు. అతనితో నేను 4 years వర్క్ చేశా. జంగు మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే కానీ ఎవరితోని పెద్దగా మాట్లాడ్డావు. అంతెందుకు, అతను నేను ఒకే ఏజ్ కదా, మేము కలిసి వర్క్ చేసినప్పుడు నాతో పెద్దగా మాట్లాడేవాడు కాదు, కానీ అస్తమాను లీవ్ తీసుకొని వెళ్ళేవాడు అని అతను చెప్తాడు. లీవ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళేవాడు అని కిమ్ అడుగుతాడు. ఏమో, ఎవరికి తెలుసు, అడిగితే ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేవాడు. కానీ ఒకరోజు రాత్రి మేము బార్లో తాగుతుండగా అతని సిబ్లింగ్కి ఏదో ట్రబుల్ వచ్చిందని కాల్ రావడంతో అతను వెంటనే వెళ్ళిపోయాడు అని ఆ ఆఫీసర్ చెప్తాడు. సిబ్లింగా? జంగుకి అలాంటి వారు ఎవరూ లేరే, అతను ఆర్ఫనేజ్లో పెరిగాడు కదా అని కిమ్ అంటాడు. ఆర్ఫనేజా? ఈ విషయం నాకు తెలియదే. అయితే అతను వేరే వ్యక్తి గురించి చెప్పాడేమో. నాకు ఆ రోజు రాత్రి బాగా గుర్తుంది. ఆ 1 town దగ్గరలోనే ఆ సూపరింటెండెంట్ డాంగ్ హున్ చనిపోయాడు కదా, ఆ రోజే తన సిబ్లింగ్కి బాలేదని వెళ్ళాడు. చాలాసేపటి తర్వాత జంగు వర్షంలో తడుస్తూ నడుచుకుంటూ బార్కి మళ్ళీ వచ్చాడు అని ఆ ఆఫీసర్ చెప్తాడు. ఆ రోజు ఆ టైంలో అతను ఏమైనా ఆడ్గా బిహేవ్ చేశాడా అని కిమ్ అడుగుతాడు. ఏమో, నాకంతగా గుర్తులేదు అని ఆఫీసర్ చెప్తాడు. ఆ రోజు మీరు ఏ బార్లో మందు తాగారు అని కిమ్ అడుగుతాడు. తర్వాత కిమ్ ఆ బార్కి వెళ్ళి అక్కడి నుంచి డాంగ్ హున్ ఇంటికి వెళ్ళడానికి షార్ట్ కట్ ఉందని తెలుసుకుంటాడు. 10 years బ్యాక్ ఈయన ఏ షార్ట్ కట్లో అయితే వెళ్ళింది అని కిమ్ అనుకున్నాడో అదే షార్ట్ కట్ అక్కడ ఉంటుంది. సో డాంగ్ హున్ ఇంటికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడ రావడానికి జంగుకి 12 minutes టైం పడుతుందన్నమాట. ఈ టైం చాలు డాంగ్ హున్ని చంపేసి రావడానికి అని కిమ్ అనుకుంటాడు. సో డాంగ్ హున్ చనిపోయే టైంకి ఈ జంగుకి అతని ఇంటికి వెళ్ళి డాంగ్ హున్ని చంపేసేంత టైం ఉందని కిమ్కి తెలుస్తుంది. తర్వాత డాంగ్సు కిమ్ వాళ్ళ స్టేషన్కి వచ్చి ఇక నుంచి పజిల్ మర్డర్స్ని RIT టీం వాళ్ళు చూసుకుంటారు, జిన్ మర్డర్ మాత్రం వైలెంట్ క్రైమ్స్ యూనిట్ టీం హ్యాండిల్ చేస్తుంది అని చెప్తాడు. తర్వాత ఈయన ఈ కేసుకి సంబంధించిన కొత్త డీటెయిల్స్ చెప్తుంది. ఈ పజిల్ పీస్లో ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని ఫోటో తీస్తున్నట్టుగా ఉంది కదా,
ఇతను ఆ రిపోర్టర్ యంగ్లీని రిప్రజెంట్ చేస్తున్నాడు. అందుకే అతని డెడ్ బాడీ దగ్గర ఈ పజిల్ని పెట్టాడు హంతకుడు. ఇంకా ఈ పీస్లో ఒక అతను బర్గర్ కాంటెస్ట్లో పాల్గొని పోటీగా బర్గర్స్ తింటున్నట్టుగా ఉంది. ఇది జిన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే మిగిలిన అన్ని పీసులు కూడా ఒక్కొక్క విక్టిమ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పీసులన్నీ కలిపి చూస్తే ఇది ఒక రెక్టాంగిల్ పజిల్. సో అంటే మొత్తం 9 పజిల్ పీసెస్ ఉంటాయి. అందులో 6 దొరికాయి, ఇంకా 3 దొరకాలి. అంటే ఇంకో 3 మర్డర్స్ జరుగుతాయి అని ఈయన చెప్తుంది. అర్థమైందిగా, ఇంకా మన ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయండి, మనం ఆ 3 మర్డర్స్ జరగకుండా ఆపాలి అని డాంగ్సు చెప్తాడు. తర్వాత ఈయన ఈ పజిల్ గురించి తన టీంతో డిస్కస్ చేస్తుంది. లాస్ట్ టైం యూన్ చనిపోయినప్పుడు నేను అతన్ని కలుస్తానని కిల్లర్కి తెలియకపోవచ్చు. అందుకే యూన్ చనిపోయాక నాకు ఆ పజిల్ పీస్ని పంపాడు. కానీ ఇప్పుడు మాత్రం నేను జిన్ని కలుస్తానని ముందే తెలుసు. అందుకే జిన్ చావకముందే నాకు ఆ పజిల్ పీస్ని పంపాడు కిల్లర్ అని ఈయన అంటుంది. అసలు ఆ కిల్లర్ నీకే ఎందుకు ఈ పజిల్స్ని పంపుతున్నాడు అని ఈయన కొలీగ్ అడుగుతుంది. అదే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నా. ఆ కిల్లర్ ముందుగా రిపోర్టర్ యంగ్లీని చంపి అక్కడ ఒక పజిల్ పీస్ని పెట్టాడు. ఎవడో దాన్ని పట్టించుకోలేదు. తర్వాత డాంగ్హూన్ని చంపి ఇంకో పజిల్ పీస్ని పెట్టాడు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. దాంతో అతను మర్డర్స్ చేయడం ఆపేశాడు. కానీ 10 years తర్వాత మళ్ళీ మియాంగ్ని చంపి నాకు పజిల్ పీస్ పంపించాడు. ఎందుకని అని ఈయన అంటుంది. మేబీ అప్పుడే నువ్వు ఆ కిల్లర్ దృష్టిలో పడ్డావేమో అని ఇంకో కొలీగ్ అంటాడు. అది నిజమే. రీసెంట్ టైమ్స్లో నువ్వు ఎవరితోనైనా క్లోజ్గా మూవ్ అవుతున్నావా అని చీఫ్ అడుగుతుంది. కట్ చేస్తే ఈయన కిమ్తో మాట్లాడుతూ, నేను జైల్లో ఉండగా 4 కలిశారు, కానీ వాళ్ళు నాకు కొత్తగా పరిచయమైన వ్యక్తులు కాదు, ఎప్పటి నుంచో తెలుసు అని ఈయన అంటుంది. ఆ రోజు జీజు స్టేషన్లో ఇంకో వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నాడు అని కిమ్ అంటాడు. ఎవరేది అని ఈయన అడుగుతుంది. పోలీస్ ఆఫీసర్ శాన్, నేను అతను కలిసే ఆ స్టేషన్కి వచ్చాం. నిజంగా ఆ రోజు స్టేషన్కి వచ్చిన వాళ్ళలోనే హంతకుడు ఉన్నాడంటావా అని కిమ్ అడుగుతాడు. అది పక్కన పెట్టు, ఆ చీఫ్ జంగు పైన నీకు డౌట్ రావట్లేదా అని ఈయన అడుగుతుంది. డౌట్ వచ్చింది కాబట్టే అతని గురించి ఎంక్వైరీ చేశా. మీ అంకుల్ డాంగ్హూన్ మర్డర్ టైంలో అతను మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాడని తెలిసింది. పైగా ఆ రిపోర్టర్ యంగ్లీ చనిపోయిన టైంలో ఆ కేసు హ్యాండిల్ చేసింది కూడా జంగునే. అదీ కాక అతనికి మియాంగ్ గురించి ముందే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు అతను మియాంగ్ డెడ్ బాడీని చూసిన విధానం నేను చూశాను. ఈమె మీకు తెలుసా అని అప్పుడే నేను అతన్ని అడిగితే అతను తెలియదని చెప్పాడు. ఖచ్చితంగా అతను అబద్ధం చెప్పుంటాడు. అదీ కాక మియాంగ్ కేసుని డైవర్ట్ చేయడం కోసం ఆమె రెసిడెంట్ కార్డ్ పోయింది, అది వెతకమని చెప్పి మమ్మల్ని డైవర్ట్ చేయాలని చూశాడు. అయితే ఆ తర్వాత అతను అనుకున్నది జరిగింది. కాంగ్ని యాంగ్హీ చంపేసింది. సో అతను కాంగ్ని చంపే అవకాశం రాలేదు. ఆ తర్వాత యూన్ గురించి మనమే అతన్ని అడిగాం. కాంగ్ కాల్ హిస్టరీలో అతని పేరు ఉందని, అతని మీద కూడా నాకు డౌట్ ఉందని అప్పుడు జంగు అన్నాడు. కానీ అతనికి డౌట్ ఉన్నా అతన్ని ఏం చేయలేదు. ఎప్పుడైతే నువ్వు యూన్ని కలిసావని అతనికి తెలిసిందో ఆ వెంటనే యూన్ని చంపేసి ఉంటాడు. అందుకనేనేమో కంగారులో అతని హ్యాండ్ కర్చీఫ్ని అక్కడే పారేసుకొని ఉంటాడు. ఇంకా మిగిలింది జిన్ మర్డర్ టైంలో జంగు ఆ జీజు ఏరియాలోనే ఉన్నాడని తెలిస్తే మనం ఇంకా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని కిమ్ అంటాడు. కానీ ఇలాంటి ఎవిడెన్స్లు ఏవి సరిపోవు కదా జంగు ఏ కిల్లర్ అని నిరూపించడానికి అని ఈయన అంటుంది. దాని గురించి ఆలోచిస్తున్నా అని కిమ్ అంటాడు. నేను జిన్తో మాట్లాడినప్పుడు అతనికి యంగ్లీది సూసైడ్ కాదని తెలియదంట. దాంతో నేను మిగిలిన మర్డర్స్ గురించి కూడా అతనికి చెప్పా. వాళ్ళ మధ్య ఉన్న లింక్ ఏంటని అతన్ని అడిగితే మేబీ ఆ 1 సిటీ బిల్డింగ్ అనుకుంటా అని అతను అన్నాడు. అతనే ఆ 1 బిల్డింగ్ని కట్టిన వ్యక్తి అని అప్పుడు చెప్పాడు. సో ఆ కిల్లర్ తనని కూడా టార్గెట్ చేసి ఉంటాడని అతను అన్నాడు. నేను ఆ 1 సిటీలోనే ఉంటున్నానా అని అతను అడిగాడు. నేనెందుకు అక్కడ ఉంటా, నాకు వేరే ఇల్లు ఉందని చెప్పా. అయితే మీ అంకుల్ నీకు విషయం చెప్పలేదా? నాకు తెలిసి అతను మీ పేరెంట్స్ గురించి నీకు కొన్ని విషయాలు చెప్పలేదనుకుంటా. నాకు మీ పేరెంట్స్ బాగా తెలుసు. నీకు నా కొడుకు ఇయాన్ గన్ గురించి తెలుసా అని జిన్ అడిగాడు అని ఈయన కిమ్కి చెప్తుంది. కట్ చేస్తే కిమ్ డాంగ్సూతో తన చీఫ్ జంగుపై అనుమానం ఉందని చెప్తాడు. ఈ జిన్నే ఆ 1 బిల్డింగ్ ప్రాజెక్ట్ని కట్టించిన ఇంజనీర్ అని పోలీసులకు తెలుస్తుంది. అతను తల వెనక దెబ్బ తగలడం వల్ల అతనికి బ్లడ్ వచ్చిందని, దాంతో అతను కింద పడినప్పుడు మేబీ అతని తలకి బలంగా దెబ్బ తగలడం వల్లే అతను చనిపోయి ఉంటాడని పోలీసులు అనుకుంటారు. ఆ క్రైమ్ సీన్ దగ్గర ఎలాంటి మిస్టేక్ కిల్లర్ చేయలేదని తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎక్కువగా దొరకలేదని, దొరికిన కొద్దిగా కూడా సరిగ్గా లేదని శాన్ చెప్తాడు. కిమ్ ఎక్కడా కనిపించడం లేదు అని మరొక పోలీస్ ఆఫీసర్ అడిగితే నేనే అతనికి వేరే పని అప్పగించా అని డాంగ్సూ అంటాడు. అది విని జంగుకి డౌట్ వస్తుంది. తర్వాత కిమ్ స్టేషన్కి వచ్చాక ఏదో వర్క్ మీద వెళ్ళినట్టున్నావు, సింగిల్గా వర్క్ చేస్తున్నావా అని జంగు అడుగుతాడు. అవునని కిమ్ అంటాడు. ఏంటా పని అని జంగు అడిగితే తర్వాత చెప్తా అని కిమ్ అంటాడు. అది ఓకే, మ్యాప్ ఆఫ్ పోలీస్ స్టేషన్లో నా గురించి ఎందుకు ఎంక్వైరీ చేసావు, కొంపతీసి నేనే కిల్లరని అనుకుంటున్నావా అని జంగు అడుగుతాడు. దానికి కిమ్ ఏం మాట్లాడ్డావు. సరే నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను అని జంగు అంటాడు. నెక్స్ట్ సీన్లో ఈయన ఇంటికి వెళ్తే అక్కడికి జంగు వస్తాడు. ఏంటి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కెమెరాస్ అన్నీ ఉంటాయని తెలుసుగా అని ఈయన అంటుంది.
దానికి జంగు నవ్వి, నేను వచ్చిన పర్పస్ అది కాదులే. ఆ రిపోర్టర్ యంగ్లీ చనిపోయిన టైంలో నువ్వు ఆ బిల్డింగ్ పైన ఉన్నావని మీ అంకుల్ డాంగ్హున్ చెప్పారు. కాసేపు అదే నిజం అనుకుందాం. నువ్వు మేడపైన ఉన్నప్పుడు కింద ఎవరినో చూసుంటావుగా, అక్కడ ఎవరినైనా చూసావా అని జంగు అడుగుతాడు. ఏమో, చాలా ఇల్లు అయిపోయిందిగా, గుర్తులేదు అని ఈయన అంటుంది. అబద్ధం చెప్తున్నావు కదా, నాకు తెలిసిలే గాని నీకు ఏమైనా గుర్తుకొస్తే నాకు చెప్పు అని చెప్పి జంగు వెళ్ళిపోతాడు. మరోపక్క జిన్ మర్డర్ జరిగిన రోజు ఆ జీజు ఏరియాకి ఫ్లైట్లో వెళ్లిన ప్యాసింజర్స్ లిస్ట్ని చెక్ చేస్తాడు కిమ్. అందులో ఆ రోజు జంగు అక్కడికి వెళ్ళాడని, ఆ రోజు మాత్రమే కాక 1 మంత్ బ్యాక్ కూడా ఆ ఏరియాకి వెళ్ళాడని తెలుస్తుంది. దాంతో కిమ్ ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటాడు జంగు ఏ కిల్లర్ అని. అప్పుడే శాన్ అక్కడికి వస్తాడు. శాన్, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని కిమ్ అడుగుతాడు. ఏంటది అని శాన్ అడుగుతాడు. కట్ చేస్తే ఈయన అండ్ వాళ్ళ చీఫ్ కిమ్ స్టేషన్కి వస్తారు. ఎందుకు పిలిచారు అని ఈయన అడుగుతుంది. తర్వాత ఈయన వాళ్ళ చీఫ్ పోలీస్ ఆఫీసర్ శాన్ని హిప్నటైజ్ చేసి ఆ రోజు యూన్ క్రైమ్ సీన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. శాన్ ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకుంటా వీళ్ళకి చెప్తూ ఉంటాడు. ఆ రూమ్లో మొత్తం ఫారెన్సిక్ వాళ్ళు ఇద్దరు, మేము 4 పోలీస్ ఆఫీసర్లు ఉన్నాం. ఫారెన్సిక్ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ మేము క్రైమ్ సీన్ దగ్గర చెక్ చేస్తున్నాం. అక్కడే డెస్క్ దగ్గర ఎవరో హ్యాండ్ కర్చీఫ్ని తీశారు. అది ఒక ఓల్డ్ హ్యాండ్ కర్చీఫ్ లాగా ఉంది అని శాన్ చెప్తాడు. ఆ కర్చీఫ్ తీసింది ఎవరో గుర్తుందా అని చీఫ్ అడిగితే, ఆ కర్చీఫ్ తీసింది చీఫ్ పోలీస్ ఆఫీసర్ జంగు అని శాన్ చెప్తాడు. అది విని వీళ్ళందరూ షాక్ అవుతారు. తర్వాత జంగు స్టేషన్కి వస్తే కిమ్ తన ఎదురుగా ఉంటాడు. జంగు ఆ కర్చీఫ్ తీసి అతనికి చూపిస్తాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుద్ది.